హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జర్మన్ ఆటోమేకర్స్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన BMW సిన్స్ 1997 నుంచి 2024 BMW 7 సిరీస్ 740 M స్పోర్ట్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి. BMW 7 సిరీస్ అనేది ఫుల్ సైజ్ లగ్జరీ సెడాన్ కిందకి వస్తుంది. విత్ 4 సీటర్ ఫ్రంట్ ఇంజన్, 4 వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ అండ్ రేర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది 4 డోర్ కన్ఫిగరేషన్లో. 7 సిరీస్ అనేది సక్సెసర్ ఆఫ్ BMW E3 ఆర్ న్యూ 6 సెడాన్ అని కూడా అంటారు. ప్రజెంట్ ఇది 7th జనరేషన్ లేటెస్ట్ 2024 మోడల్. ఇది 7 సిరీస్ అనేది BMW వాళ్ళ ఫ్లాగ్షిప్ కార్గా ఉంటుంది సెడాన్ బాడీ టైప్లో, ఇంక్లూడింగ్ లాంగ్ వీల్ బేస్ కిందకి వస్తుంది. లుమోసిన్ మోడల్స్లోనే వన్ ఆఫ్ ద టాపెస్ట్ మోడల్ ఇది. BMW G70 ఈ మోడల్ యొక్క కోడ్ నేమ్. ఈ ఫస్ట్ డెబ్యూ వచ్చేసి మనకు ఏప్రిల్ 2022 7th జనరేషన్ డెబ్యూ చేశారు. ఫస్ట్ ఎలక్ట్రిక్ i7తో పాటు ఇది వచ్చేసి 6 సిలిండర్ 740i అంటారు పెట్రోల్ వర్షన్. మీకు డీజిల్ రివ్యూ కూడా కావాలంటే కామెంట్ చేయండి. అలాగే BMW i7 ఎలక్ట్రిక్ 7 సిరీస్ ఎవరు కావాలో కూడా కామెంట్ చేస్తే డెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొస్తాను. దీంతోపాటు V8 760i మోడల్స్తో పాటు డెబ్యూ చేశారు ఇది. ఇంకా ధర గురించి మాట్లాడితే ఇది 740i అంటే పెట్రోల్ వర్షన్ M స్పోర్ట్. ఇది 1,81,00,000 అనేది ఎక్స్షోరూమ్ పడుతుంది హైదరాబాద్. 2,10,00,000 ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా ఉంటుంది. దీంట్లో మనకి 740D డీజిల్ తీసుకుంటే M స్పోర్ట్లో 1,84,00,000 ఎక్స్షోరూమ్ పడితే 2,20,00,000 ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా ఉంటుంది. కలర్స్లో దీన్ని కార్బన్ బ్లాక్ మెటాలిక్ అంటారు. దీంతోపాటు టాన్జైట్ బ్లూ, బ్లాక్, వైట్, గ్రే, బ్రోక్లీ గ్రే, డ్రాబిట్ గ్రే లాంటి కలర్స్ అన్నీ కూడా 7 సిరీస్లో అవైలబిలిటీగా ఉంటాయి. BMW 7 సిరీస్లోనే ఎలక్ట్రిక్ వర్షన్ని BMW i7 xDrive 60 అని పిలుస్తారు. 544 bhp పవర్ తీస్తుంది. 0-100 జస్ట్ 4.7 సెకండ్స్లో రీచ్ అవుతుంది. 625 కిలోమీటర్స్ రేంజ్ వరకు అంటారు. అది 2 కోట్లు మనకు ఎక్స్షోరూమ్ కాస్టింగ్ అనేది పడుతుంది ఎలక్ట్రిక్ వర్షన్ 7 సిరీస్. ఫ్రెండ్స్, మనలో చాలా మంది కమెంట్ చేస్తారు లగ్జరీ కార్స్లో నాకు ఆ కార్ రివ్యూ కావాలి, ఈ కార్ రివ్యూ కావాలి, ఈ బైక్ రివ్యూ కావాలని. కానీ చాలామంది సపోర్ట్ అయితే చేయట్లేరు. ఎస్పెషల్లీ 100లో 10 మంది మాత్రమే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళైతే ఎస్పెషల్లీ సపోర్ట్ చేయట్లేరు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ ఇలాంటి ఓడుతున్న వీడియోస్ ఇంకా మరెన్నో తీసుకొస్తున్నారు లగ్జరీ సెగ్మెంట్లో కూడా. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ వస్తాయి. వీడియోని లైక్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీ అందరికి ఒక స్మాల్ నోట్. సో మన మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి అటు లగ్జరీ టాప్ ఎండ్ వరకు కూడా సో మీ కార్ యొక్క రీసేల్ వాల్యూ పడిపోవడం అనుకుంటే డెఫినెట్లీ పెయింట్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. పెయింట్ వాల్యూ బట్టే కారు వాల్యూ డిసైడ్ అవుతుంది. సో పెయింట్ ప్రొటెక్షన్కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ మనకు పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం. ఇప్పుడు బెస్ట్ వచ్చేసి మనకు ఆటోపియా మాదాపూర్ వాళ్ళ దగ్గర అయితే బెస్ట్ సర్వీస్ అవైలబిలిటీగా ఉంది. ఆల్సో రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి స్పెషల్ ఆఫర్స్ బెస్ట్ డిస్కౌంట్ కూడా పొందండి. వీళ్ళ దగ్గర వెల్ ట్రైన్డ్ వర్కర్స్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ PPF నుంచి హై అండ్ లగ్జరీ లూమినార్ PPF వర్క్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉంది. వీళ్ళ దగ్గర నాట్ ఓన్లీ PPF, ఆల్సో వీళ్ళ దగ్గర సిరామిక్ కోటింగ్, ఆల్సో డీప్ క్లీనింగ్, ఆల్సో పెయింట్ ప్రొటెక్షన్ అండ్ పెయింట్ కరెక్షన్ లాంటి ఎన్నో సర్వీసెస్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఇమీడియట్గా మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ యాడ్ చేస్తున్నాను. కాల్ చేసి ఎనీ టైం మీరు బుకింగ్స్ అని చేసుకోవచ్చు. మన ఛానల్స్ స్పెషల్ ఆఫర్స్ బెస్ట్ డిస్కౌంట్ పొందండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని మనం 7 సిరీస్ ఒక కేస్ నుంచి స్టార్ట్ చేస్తే ఫ్రంట్ సైడ్ మీకు మెటాలిక్ బ్లాక్ విత్ సిల్వర్ ఫినిష్ లాక్ సిస్టమ్ BMW లోగో, సైడ్ స్లిక్ బటన్ అన్లాక్, బూట్ ఓపెనింగ్, ఫాలో హెడ్ ల్యాంప్స్గా, బ్యాక్ సైడ్ కూడా మెటాలిక్ బ్లాక్ విత్ సిల్వర్ ఫినిష్, వెల్ క్వాలిటీ డీసెంట్ స్లిక్ డిజైన్స్, ఆల్సో వెల్ వెయిటెడ్ కీస్ అనేవి ఉన్నాయి 7 సిరీస్వి. ముందుగా వీడియోలోకి ఎంటర్ అవ్వగానే M స్పోర్ట్ ప్యాకేజ్లో మీకు BMW ఇండివిజువల్ ఎక్స్టీరియర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఫ్రంట్లో మీకు BMW ఐకానిక్ గ్లోయింగ్ ఇల్యూమినేటెడ్ కిడ్నీ గ్రిల్ చూడొచ్చు. BMW లోగో హుడ్ పైన ఉంది. యాక్టివ్ సిస్టమ్ కిడ్నీ గ్రిల్ అంటారు దీన్ని, విత్ ఇల్యూమినేషన్ కిడ్నీ గ్రిల్ లైటింగ్ సిస్టమ్తో పాటు యాక్టివ్ ఫ్లిప్ ఎయిర్ ద్వారా మనకు హీటింగ్ అండ్ కూలింగ్ ద్వారా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. ప్రస్తుతానికి గ్రిల్ అనేది క్లోజ్గా ఉంది. వర్టికల్ క్రోమ్ లైన్ స్లిమ్, అలాగే క్రోమ్ గార్నిష్ సరౌండింగ్గా చూడొచ్చు రేడియేటర్ గ్రిల్కి. ఫ్రంట్లో మీకు ఫ్రంట్ వ్యూ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. వాషర్, ఆల్సో మీకు రెడార్ సిస్టమ్ కూడా గ్రిల్లోనే ఇంటిగ్రేట్ చేశారు. హెడ్లైట్స్ పరంగా మాడితే ఫాలో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. దీన్ని M క్రిస్టల్ హెడ్ లైట్స్ ఐకానిక్ గ్లో అంటారు. ఇంటిగ్రేటెడ్ స్వరోస్కి క్రిస్టల్ ఇంటూ డే టైమ్ రన్నింగ్ లైట్స్, వెల్కమింగ్ అండ్ గుడ్ బై ఫంక్షన్ కూడా ఉంది. స్ట్రాటజీ విత్ డైనమిక్ స్పార్క్లింగ్ సిస్టమ్తో పాటు వెల్కమింగ్ చెప్తుంది. ఇంటిగ్రేటెడ్ అడాప్టివ్ LED క్లస్టర్ ఎక్విప్ విత్ హై బీమ్ అసిస్ట్, LED DRLs, LED ఫాగ్ ల్యాంప్ పొజిషనింగ్తో పాటు హెడ్లైట్స్ అనేవి చూడొచ్చు. ప్రొజెక్టెడ్ LED హెడ్ ల్యాంప్స్, ఫ్లాప్స్ ట్రీట్మెంట్, ఏరోడైనమిక్ డిజైన్, పార్కింగ్ సెన్సార్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్, టూనింగ్ హుక్ అనే ఫ్రంట్లో బాడీ బంపర్లో ఇంటిగ్రేట్ చేశారు. బాడీ కలర్ బంపర్, ఎక్స్టెండెడ్ పార్కింగ్ సెన్సార్స్. ఇది ఓవరాల్గా 7 సిరీస్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి కనుక చూస్తే లాంగర్ వీల్ బేస్లో ఉంటుంది. మనకు బోనెట్ డిజైన్స్ అనేవి మనకు ఫాలోయింగ్ లైన్స్తో పాటు బోనెట్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి ఏరోడైనమిక్లీ ఉంటాయి. లెంతీ బోనెట్ డిజైన్. దీంట్లో మీకు హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ డబుల్ బ్లేడ్లీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అడాస్ కెమెరాస్ అనేవి మనకు ఫ్రంట్ విండ్షీల్డ్ పైన ఫార్వర్డ్ కొల్యూషన్ వార్నింగ్ మిటిగేషన్, అకౌస్టిక్ పెడిస్ట్రియన్ డిటెక్షన్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్,
యాక్టివ్ పార్కింగ్ డిస్టెన్స్ కంట్రోల్ విత్ బ్రేకప్ ప్యాకప్ అసిస్టెన్స్, బ్లైండ్ స్పాట్ పార్కింగ్ లాంటి ఎన్నో ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక 7 సిరీస్ ఒక డైమెన్షన్స్లో మనకు 5.4 మీటర్ లెంత్, 2.2 మీటర్ బ్రెత్, 1.55 మీటర్ హైట్, 2.65 మీటర్ ఆఫ్ లాంగర్ వీల్ బేస్, కేవలం 135 గ్రౌండ్ క్లియరెన్స్. జాగ్రత్తగా ఉండాలి. 1900 kgs కార్ వెయిట్ ఉంటే ఆల్మోస్ట్ 3 టన్ వరకు గ్రాస్ వెయిట్ లాగలుగుతుంది. ఇవి వచ్చేసి మనకు 20 ఇంచెస్ ఎమ్లాట్ అలాయ్ వీల్స్ అంటారు. స్టార్ స్పోక్ స్టైల్గా 908 mm బైక్లర్ విత్ మిక్స్డ్ టైర్స్ అంటారు. BMW లోగో మనకు అలాయ్స్లో. ఫ్రంట్ సెక్షన్ 255, 45, 20 ఇంచెస్ మనకు ట్యూబ్లెస్ టైర్. పెరిలీ P0 టైర్స్ అనేవి తీసుకున్నారు ట్యూబ్లెస్ రేడియల్గా. వీల్ అలాయ్స్ అనేవి ఉంటాయి మనకు. లైట్ అలాయ్స్ మనకి చూడొచ్చు. BMW లోగో. వెంటిలేటెడ్ డిస్క్స్ ఉంటాయి ఆల్ 4 మనకు. ఆల్సో మనకు డార్క్ బ్లూ మెటాలిక్ బ్రేక్ క్యాలిపర్స్ విత్ లోగోతో పాటు చూడొచ్చు. ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ కంప్లీట్. ఈ కార్లో మనకి ఎయిర్ సస్పెన్షన్ వస్తుంది. సెల్ఫ్ లెవెలింగ్, దీంతో పాటు ఎక్సెప్షనల్ రైడ్ కంఫర్ట్ అండ్ బెటర్ డైనమిక్స్ కోసం ఇది అడాప్టివ్ చేసుకుంటుంది. అడాప్టివ్ 2 యాక్సిల్ ఎయిర్ సస్పెన్షన్ అంటారు. అలాగే మీకు ఫ్రంట్ ఫెండర్ స్పోర్ట్ బ్యాచింగ్, అలాగే మీకు క్రోమ్ గార్నిష్ ట్రిమ్ ట్రీట్మెంట్, విండో లైన్ సరౌండింగ్స్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, హీటెడ్ ORVMs, యాంటీ డాజిల్ ఫంక్షన్ డ్రైవర్ సైడ్కి ఉంటుంది మిర్రర్కి, కెమెరాస్, టర్న్ ఇండికేటర్స్ అండ్ క్రోమ్ గార్నిష్ సరౌండింగ్స్తో పాటు ORVM చూడొచ్చు. టిల్టెడ్ యూవీ కట్ గ్లాసెస్ ఉన్నాయి మనకు. హై గ్లాసీ B పిల్లర్. ఇది వచ్చేసి మనకు హాఫ్ మస్టర్ కార్నర్ C పిల్లర్ గ్లాస్ డిజైన్ అంటారు. సో ప్రైవసీ కోసం లోపల కూర్చున్న వారికి, ఆల్సో గుర్తుపట్టడానికి ఎడ్జెస్ ఉండడానికి, ఎందుకంటే మనకు ఫ్రేమ్లెస్ విండోస్ ఉన్నాయి ఈ కార్లో. సైడ్ ప్రొఫైల్ నుంచి వెహికల్ ఇలా కనిపిస్తుంది. రేర్లో కూడా మీకు 20 ఇంచెస్ ఎమ్లాట్ అలాయ్ వీల్స్ వస్తాయి. స్టార్ స్పోక్ స్టైల్ 908 mm బైక్లర్ విత్ మిక్స్డ్ టైర్స్ అంటారు దీన్ని. సెక్షన్ మారుతుంది. రేర్ 285, 40, 20 ఇంచెస్. సో వైడర్ సెక్షన్ అవుతుంది. ట్యూబ్లెస్ టైర్, లైట్ అలాయ్స్, బ్రేక్ క్యాలిపర్స్, వెంటిలేటెడ్ డిస్క్, ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ 2 యాక్సిల్ ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది. సెల్ఫ్ లెవెలింగ్తో పాటు ఎక్సెప్షనల్ రైడ్ కంఫర్ట్ అండ్ బెటర్ డైనమిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండర్ బాడీ నుంచి ఇలా చూడండి. రియల్ ఎగ్జాస్ట్ అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి. సో అండర్ బాడీ ఇంటిగ్రేటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అనేది ఇచ్చారు. సో ఫేక్ ఎగ్జాస్ట్ షిప్స్ కూడా తీసేశారు క్లాసీ లుక్స్ ఉండడానికి. అలా మనకు డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్ కూడా ఉంది, ఇంక్లూడింగ్ కోచ్ లైన్తో పాటు ఎక్స్ట్రా పే చేయాలి. టాప్లో గ్రే, రెడ్, బ్లాక్ కలర్లో, బేస్లో మనకు బ్లూ, గ్రే, రెడ్ వస్తుంది. డోర్ సిల్ ట్రిమ్ ప్యానల్స్ హై గ్లాసీ ఫినిష్ విత్ పార్కింగ్ సెన్సర్స్ ఎక్స్టెన్షన్. మనకి 360 degrees పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. హై క్రోమ్ లైన్ ట్రీట్మెంట్, ఐడెంటిఫికేషన్ సైడ్ కూడా ఉంది. సాఫ్ట్ క్లోజ్ డోర్స్ ఉన్నాయి. పానరామిక్ గ్లాస్ రూఫ్ స్కై లాంచ్ విత్ ఇంటిగ్రేటెడ్ LED లైట్ గ్రాఫిక్ సిస్టమ్, 15 కలర్ లైటింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది ఈ కార్లో. 7 సిరీస్ గురించి కొంచెంసేపు మాట్లాడితే మనకు ఫస్ట్ జనరేషన్ 7 సిరీస్ అనేది స్ట్రైట్ 6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 4 cylinders ద్వారా ఇన్లైన్లీ స్ట్రైట్ 6 V8 అని కూడా పిలుస్తుండే. V12 కూడా ఉంటుండే. న్యాచురల్ ఆస్పిరేట్ టర్బో చార్జర్ 2 కూడా 1995లో. డీజిల్ అనేది ఆప్షన్లో మాత్రమే ఉంటుండే. సరికొత్త 7 సిరీస్ లేటెస్ట్ మోడల్ మీరు చూస్తుంది ఇప్పుడు స్ప్లిట్ హెడ్లెస్ డిజైన్ అనేది కూడా మనకి X7 నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. సో X7 కూడా సేమ్ టైం ఏప్రిల్ 2022 అన్వీల్ అనేది చేశారు. సేమ్ 3 లీటర్ V6 అండ్ 4.4 లీటర్ V8 ఇంజన్స్ 2 కూడా X7 నుంచి డిరైవ్డే. బట్ ఎప్పటి నుంచి మనకు V12 ఇంజన్స్ అయితే ఎలాగో చూడడానికి ఆప్షన్ లేదు, డిస్కంటిన్యూ అయిపోయింది. 7 సిరీస్ ఒక డిజైనర్ మనకు జోసెఫ్ కార్బన్ అండ్ డామిగాన్ డూకి ఇద్దరు కూడా డిజైన్ చేశారు. స్కోడా కోషాక్, స్కోడా సూపర్, స్కోడా కొడియాక్ 3 కూడా మనకు జోసెఫ్ కూడా డిజైన్ చేశాడు. BMW ప్రజెంట్ మోడల్స్లో ఫుల్ M మోడల్స్ అనేవి ఓన్లీ 3 and 5 సిరీస్లోనే చూస్తున్నాం మనకు. బట్ ఒకప్పుడు మనకు 7 సిరీస్లో M పర్ఫార్మెన్స్ వేరియంట్ అనేది M760లో చూసాం మనము. 6.6 లీటర్ V12 మోస్ట్ పవర్ఫుల్ BMW కార్ అది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కూడా. ఆల్పైని B7612 కోడ్తో మనకు సెవరల్ హై పర్ఫార్మెన్స్ 7 సిరీస్లో ఒకటిగా నుంచొని ఉండే. 7 సిరీస్లో రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది. ఆటో ఫ్యూయల్ క్యాప్ ఓపెనింగ్. ఇది పెట్రోల్ కాబట్టి ఓన్లీ సింగిల్ పెట్రోల్ లీడ్ ఉంది. డీజిల్ అయితే యాడ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. 74 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది మనకి 7 సిరీస్లో. 7 సిరీస్ అనేది సెవరల్ మార్కెట్స్లో సేల్స్లో ఉంది. ప్రజెంట్ యూరోప్, US, కెనడా, చైనా అండ్ ఇండియాలో. దీని అసెంబ్లింగ్ అనేది థాయిలాండ్, ఇండియా, జర్మనీలో జరుగుతుంది. ఐసీ వర్షన్స్ అనేవి అంటే పెట్రోల్ అండ్ డీజిల్ అనేది మన ఇండియాలోనే చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది కాబట్టి కాస్ట్ డీసెంట్లీ ఉంది. i7 అనేది డైరెక్ట్ CBU యూనిట్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవడంలో కాస్ట్ ఎక్కువ పడుతుంది. 7 సిరీస్ని ఆల్సో లగ్జరీ సెలూన్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్ రండి ఒకసారి 7 సిరీస్ రేర్ ప్రొఫైల్ చూద్దాం. BMW సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ లోగో అనేది చూడొచ్చు. అండ్ దీంట్లో మనకు L షేప్ ఆఫ్ వెల్కమింగ్ అండ్ గుడ్ బై ఫంక్షనింగ్ ఆఫ్ 2-step LED టెయిల్ ల్యాంప్స్ చూడొచ్చు. L షేప్ ఆఫ్ టెయిల్ ల్యాంప్స్, ఫుల్ LED డైనమిక్ బ్రేక్ లైట్స్ అనేవి ఉన్నాయి. స్ప్లిట్ డిజైన్, క్రోమ్ గార్నిష్ ట్రిమ్ ట్రీట్మెంట్, 740i బ్యాచింగ్ అనేది రైట్ సైడ్ టెయిల్ గేట్లో చూడొచ్చు. ఫుల్ LED టెయిల్ ల్యాంప్స్ L షేప్ ఆఫ్ వెల్కమింగ్ గుడ్ బై ఫంక్షన్తో పాటు ఉంటాయి మనకు. ఆల్సో మనకు హాఫ్ మాస్టర్ ట్రిమ్ ట్రీట్మెంట్స్ అనేవి BMW లోగోతో పాటు ఇంటిగ్రేట్ అనేది చేశారు. టెయిల్ ల్యాంప్స్లో చాలా బాగున్నాయి. బాడీ కలర్ బంపర్స్, రిఫ్లెక్టర్స్, క్రోమ్ గార్నిష్ హైలైట్స్, డిఫ్యూజర్ టైప్ ఆఫ్ ట్రిమ్ ట్రీట్మెంట్స్, టూనింగ్ హుక్, ఎక్స్టెండెడ్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ లైట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. LED నెంబర్ ప్లేట్ లైట్స్ అనేవి ఉన్నాయి. బూట్ ఓపెనింగ్ స్విచ్ బటన్, ఇంటిగ్రేటెడ్ BMW లోగో, రివర్స్ కెమెరా, స్లైట్లీ కూపే టైప్ ఆఫ్ డిజైన్ విత్ లాంగర్ వీల్ బేస్ సెడాన్గా ఉంటుంది. రేర్లో మీకు వైపర్ రాదు సెడాన్ కార్స్లో, కేవలం డిఫాగర్ వస్తుంది.
టిల్టెడ్ గ్లాసెస్, ఆటోమేటిక్ విండ్షీల్డ్, డిఫాగర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ షార్క్ ఫిన్ యాంటీనా అనేది చూడొచ్చు రూఫ్ అండ్ టాప్లో. రండి ఫ్రెండ్స్ ఒకసారి బూట్ స్పేస్ చూద్దాం. 7 సిరీస్ లేటెస్ట్ వర్షన్ది. మనం కీస్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మాన్యువల్లీ ఓపెన్ చేయొచ్చు. లోపల నుంచి 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. కీస్ని 2 times ప్రెస్ చేసి లాంగ్లీ బూట్ ఓపెన్ అవుతుంది. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ ఉంది. బూట్ ఓపెనింగ్ టెయిల్ గేట్ అనేది ఎలక్ట్రిక్ పవర్, మనకు అపరేట్ ఓపెనింగ్, నీట్లీ ఇన్స్టలేషన్, వార్నింగ్ ట్రయాంగులర్, బూట్ ఓపెనింగ్ టెయిల్ గేట్ పైన మౌంటెడ్ ఎల్ఈడి లైట్తో పాటు చూడొచ్చు. నా బూట్ స్పేస్ అనేది మనకు స్పేర్ వీల్ కనుక పెట్టినట్టయితే ఒక బూట్ స్పేస్ ఉంటుంది 387 వరకు వస్తుంది. స్పేర్ వీల్ తీసేసి మనకు 540 లీటర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ బూట్లో ఇప్పుడు కూడా మనకు 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ వచ్చేస్తాయి, ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్. పైన సైడ్ మనకు ఎల్ఈడి లైట్, బూట్ ఓపెనింగ్ ట్రంక్ లైట్స్ అనేవి చూడొచ్చు. కొంచెం బిట్ వైర్స్ అక్కడక్కడ ఉన్నాయి. రెస్ట్ ఆల్ మనకి నీట్లీ ఇన్సులేషన్ అనేది చేశారు మనకు బెటర్ ఇన్విజ్ లెవెల్స్కి. లెఫ్ట్ సైడ్లో మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్ అనేది చూడొచ్చు, స్పేస్లో స్టోరేజ్ బాక్స్. రైట్ సైడ్లో మనకు హుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు సీట్ క్లోజింగ్తో పాటు. బెంచ్ ఫోల్డింగ్ ఉంటుంది, అవసరం అయితే లేదు మనకు సీట్ ఫోల్డింగ్, ఎందుకంటే లగ్జరీ ఇంటీరియర్స్ ఉంది కాబట్టి. స్పేర్ వీల్ కూడా చాలా స్మాలర్ కాస్ట్ కటింగ్ చిన్న సైజ్ స్పేర్ వీల్ ఇస్తారు బూట్ని ఆక్యుపై చేసుకోవడం కోసం. సో 80 స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్ళలేము ఈ స్పేర్ వీల్ ద్వారా. అలాగే పైన మనకి నీట్లీ ఇన్సులేషన్, వార్నింగ్ ట్రయాంగులర్, ఎల్ఈడి లైట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ చూడొచ్చు. ఇక్కడ బూట్ క్లోజింగ్ బటన్ ఉంది అండ్ లాక్ సిస్టమ్ ద్వారా. సో సెడాన్ కార్స్లో మనకి ఎక్కువగా బూట్ పైన అయితే స్కోప్ ఉండదు, కేవలం ఇంటీరియర్ లగ్జరీలోనే లాంగ్ డ్రైవ్స్కి ఎంజాయ్ అనేది చేయొచ్చు. వీటి వైల్ మనం ఇంటీరియర్ కూడా వెళ్దాం, ఇంకా దాని గురించి కూడా మాట్లాడాలి. ఇదే 7 సిరీస్లో హై పర్ఫార్మెన్స్ డీజిల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంది, కానీ మన ఇండియాలో అయితే అవైలబిలిటీగా లేదు ప్రజెంట్. ఫోర్స్ మోటార్స్ ఇండియన్ వాళ్ళే మెర్సిడీస్, BMW, రోల్స్ రాయ్స్కి ఇంజన్స్ అంతా కూడా డిజైనింగ్ అండ్ సప్లై అనేది చేస్తున్నారు. BMW అనేది వెరీ సక్సెస్ఫుల్ మన ఇండియాలో. ఎలా చెప్తున్నానంటే కేవలం 2022లో 14,000 యూనిట్స్ సేల్ అయితే 2023లో లాస్ట్ ఇయర్ 22,000 యూనిట్స్ అనేవి సేల్ అయ్యాయి. దీన్ని బట్టి BMW కార్స్ ఉన్న క్రేజ్ ఎలా ఉందో మన ఇండియాలో తెలుస్తుంది. మెర్సిడీస్కి BMWకి ఉన్న పోటీ చూసే BMW స్లైట్లీ ఫార్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు సో డ్రైవింగ్ డైనమిక్స్ అండ్ పర్ఫార్మెన్స్లో కొంచెం మెర్సిడీస్ కంటే బెటర్ అని చెప్తారు. BMW 2 సిరీస్ అనేది చీపెస్ట్ కార్ మన ఇండియాలో. ప్రజెంట్ అయితే 43.9 lakhsకి అనేది ప్రైజింగ్ ఉంది. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ BMW ప్రజెంట్ మన ఇండియాలో అయితే XM అయితే ఉంది. ఇది మనకి ఎలక్ట్రిక్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పెట్రోల్ కార్. ఇది 60 మైలేజ్ వరకు ఇస్తుంది. 2,60,00,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ ఉంది. మీకు కావాలంటే కమెంట్ చేయండి, డెఫినెట్లీ తీసుకొస్తుంది. అలాగే మీకు నెక్స్ట్ ఏ కార్ ఏ బైక్ రివ్యూ కావాలో కూడా ఇమీడియట్గా కమెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకుని ట్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్ రండి ఒకసారి మనం 7 సిరీస్ ఇంటీరియర్కి వెళ్ళిపోతాం. ఇంకా ఈ కార్లో మీకు ఆటో డోర్ లాక్ సిస్టమ్, నియర్ బై రిక్వెస్ట్ సెన్సర్, ఆల్సో మనకు లైట్ ఓపెనింగ్ అండ్ ఫ్లిప్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఇంటిగ్రేటెడ్ చేశారు విత్ సిల్వర్ క్రోమ్ డార్క్ ఫినిష్ మన డోర్ సరౌండింగ్స్. ఫస్ట్ లుక్ ఇంటీరియర్ చూడగానే మీకు లగ్జరియస్ లాంజ్ అట్మాస్ఫియర్, ఇంటీరియర్స్తో పాటు ఇండివిజువల్ మై మోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు కూడా లైట్, సౌండ్, క్లైమేట్ సిస్టమ్ని ఇండివిజువల్గా సెట్ చేసుకోవచ్చు. M Sport ప్యాకేజ్ కాబట్టి BMW ఇండివిజువల్ ఇంటీరియర్స్లో మెరీనో అపాలిస్టీ ఇంటీరియర్స్ అని చూడొచ్చు. లాట్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ మీకు వైడర్ డోర్స్ ఓపెనింగ్గా ఉన్నాయి, టిల్టెడ్ UV కట్ గ్లాసెస్ ఉన్నాయి, ఆటో సన్ బ్లైండ్స్ కూడా ఉన్నాయి మనకి ఇందులో. ఆల్సో C పిల్లర్ గ్లాస్ ఏరియా పైన మనకు ఆఫ్ మోస్టర్ కార్నర్ సిస్టమ్ డిజైన్స్ అనేవి చూడొచ్చు ప్రైవసీ కోసం. ఆర్టిఫిషియల్ లెదర్ అపాలిస్టీ డోర్ ఆర్మ్స్ పైన 5.5 ఇంచ్ స్క్రీన్స్. ఇది మనకు బోత్ ద ఆర్మ్రెస్ట్ పైన మనకు 5.5 ఇంచ్ టచ్ స్క్రీన్ కంట్రోల్ డిస్ప్లేస్ ఇస్తారు. సో మనకి ఇందులో మనకు ఫైన్ వుడ్ ట్రిమ్ విత్ మైరర్ ఫినిష్ విత్ గ్రే మెటాలిక్ హై గ్లాసీ ఫినిష్లో. దీంట్లో మనకు సీట్స్, కంఫర్ట్, మూడ్స్, టెలిఫోన్, సన్ బ్లైండ్స్, లైట్స్ కంట్రోల్, ఇండివిజువల్ మూడ్స్ అనేవి మనకు లైట్స్, సౌండ్, క్లైమేట్స్ అన్నీ కూడా సన్ బ్లైండ్స్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు క్లైమేట్ కంట్రోల్తో పాటు. సో ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే సెట్టింగ్స్ కానివ్వండి. సో ఇది మనకు టేటర్ స్క్రీన్ అంటారు, దీన్ని చూపిస్తాను మీ బిట్ వాళ్ళు. దాన్ని కూడా టచ్ సిస్టమ్స్ కానివ్వండి, రెస్పాన్స్, లైట్స్, కంట్రోల్స్ అన్నీ ఇక్కడ నుంచే. సో అదర్ సైడ్ నుంచి మీకు చూపిస్తున్నాను నేను. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఫస్ట్ టేటర్ స్క్రీన్ ప్రెస్ చేసి మనకి ఇక్కడ టేటర్ స్క్రీన్ కింది కంటే అండ్ డ్రైవర్ సీట్ కొంచెం ఫార్వర్డ్కి పుష్ ఉండాలి. పైన నుంచి మీకు ఇందులో వచ్చేసి 13.3 ఇంచ్ అల్ట్రా వైడ్ టేటర్ స్క్రీన్ అనేది కిందికి వస్తుంది ఆటోమేటిక్గా. సో 32:9 రేషియో 8K రెజల్యూషన్ స్క్రీన్ ఇది. అమెజాన్ ఫైర్ టీవీ, ఎకో సిస్టమ్, థియేటర్ మోడ్, HDMI ఇంటర్ఫేస్, ఎక్స్టర్నల్ కనెక్షన్, టీవీ స్టిక్ కూడా వస్తుంది. మొబైల్ ఫోన్ కనెక్షన్ చేసుకోవచ్చు, గేమింగ్ కన్సోల్గా వాడుకోవచ్చు, కంప్యూటర్ కూడా యూజ్ చేయొచ్చు. డిస్ప్లే ఫోల్డింగ్ అనేది మనకు ఐ కాంటాక్ట్ తగ్గట్టుగా డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తుంది. సో బర్వర్ అండ్ విల్క్నెస్ 18 స్పీకర్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ మనకి స్టాండర్డ్లీ 4 హెడ్లో ఉంటాయి. హెడ్ రెస్ట్లో 2 సెంటర్ బేస్ స్పీకర్గా వర్క్ అయ్యి 2 మనకి ఇంపల్స్గా ఫ్రంట్ డోర్స్లో అయితే ఫిక్స్డ్గా ఉన్నాయి. ఇది 655 వాట్స్ స్టాండర్డ్, కానీ సబ్వూఫర్ అయితే లేదు. ఆప్షనల్ బర్వర్ విల్క్నెస్ డైమండ్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, 35 స్పీకర్స్, 8 హెడ్లో మనకు 4D ఆడియో సిస్టమ్, 2000 వాట్స్ కూడా ఆప్షన్ అనేది ఉంది. దీంట్లో మీకు అమెజాన్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ అండ్ ఫైర్ టీవీ, యూట్యూబ్ వంటివన్నీ స్టాండర్డ్లీ అయితే వస్తాయి. 8K రెజల్యూషన్లో ఉంటుంది స్క్రీన్ అనేది. ఇంకా మనకు హోమ్, వైడ్ యాంగిల్లో చూడొచ్చు, లైబ్రరీ, లైవ్ సెట్టింగ్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇది మనకు టచ్ స్క్రీన్ లాగా కూడా వర్క్ అవుతుంది టీవీ అనేది. డిస్ప్లే సెట్టింగ్స్ కానివ్వండి, HDMI పోర్ట్ ద్వారా మనం ఎక్స్టర్నల్ కనెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ బ్రైట్నెస్, వాల్యూమ్స్, సెట్టింగ్స్ అండ్ లాగిన్ అనేది అవ్వచ్చు. సో ఫ్రీ టైమ్ సబ్స్క్రిప్షన్ అనేది మనకు 7 సిరీస్లో మనకు BMW వారు ప్రొవైడ్ చేస్తున్నారు.
చాలా అంటే చాలా బాగుంది రెస్పాన్స్ కూడా. సో మీరు స్ప్లిట్ స్క్రీన్స్ వేసుకోవచ్చు, సెంటర్ స్క్రీన్ కూడా చేయొచ్చు. సో ఒకసారి మీకు యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా ఒకటి సాంగ్ లాంటిది ప్లే చేసి చూపిస్తాను. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఇవన్నీ కూడా మనకు ఫ్రీ సబ్స్క్రిప్షన్లో ఇస్తున్నారు లైఫ్ టైమ్లీ. సో యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఇంటర్ఫేస్ కానివ్వండి మనకంతా కూడా సేమ్ మన మొబైల్లో వచ్చే విధంగానే. సో చూడొచ్చు మీరు తెలుగు కంటెంట్ కానివ్వండి అన్ని అప్డేట్స్ లేటెస్ట్ అన్నీ మనకు వచ్చేవి అన్నీ చూపిస్తుంటుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ అన్నీ కూడా షార్ట్స్ కానివ్వండి వీడియోస్ అన్నీ. మీకు ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తాను. ప్రజెంట్లీ అయితే ఒక శాంపుల్ సాంగ్ కొత్తగా అయితే మన రవితేజ సాంగ్ చూడండి. అద్దిరిపోయింది మ్యూజిక్ అయితే. సో కేవలం ఇది 655 వాట్స్ ఇది సబూఫర్ లేకుండా ఉంది. దీంట్లో మీరు 1965 వాట్స్ మనకు డైమండ్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ తీసుకుంటే మొత్తం 35 స్పీకర్స్ కోమా అయిపోవాల్సిందే. ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ ఇది థియేటర్ ఫీల్ అనేది తీసుకొస్తుంది. ఒకసారి మనము ఈ ఏదైతే 31 అల్ట్రా వైడ్ థియేటర్ స్క్రీన్ని ఫోల్డ్ చేసేసామో ఆటోమేటిక్గా మనకు అన్ని స్క్రీన్స్ ఓపెన్ అయిపోయి థియేటర్ మోడ్ అనేది వెళ్ళిపోతుంది. సో పైనకి ఫ్లిప్ అయిపోతుంది స్క్రీన్ అనేది. స్క్రీన్ ఉన్నట్టు కూడా తెలియదు. పానరామిక్ సన్ రూఫ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో స్క్రీన్ సన్ బ్లైండ్స్ అన్నీ చూడొచ్చు మీరు. సైడ్కి అయితే వెళ్ళిపోయాయి, ఆటోమేటిక్ డౌన్ అయిపోతాయి. ఈ 5.5 ఇంచ్ టచ్ స్క్రీన్లో బోత్ ద సైడ్స్ కూడా మనకు ఎక్స్క్లూజివ్ మోడ్స్ ఉన్నాయి మనకు 4 మోడ్స్లో. అందులో మనకు ఎక్స్పెన్సివ్, రిలాక్స్, ఆర్ట్, థియేటర్ లాంటివి ఎన్నో ఉన్నాయి మనకు. ఎక్స్పెన్సివ్ అని చూడొచ్చు. మళ్ళీ హోమ్ వచ్చేస్తే మనకు సో టెలిఫోన్ కానివ్వండి, ఫైర్ టీవీ అండ్ ఆల్సో మన క్లైమేట్ కంట్రోల్ ఇండివిజువల్లీ, థియేటర్ బటన్ అండ్ డోర్ ఓపెనింగ్ బటన్ అనేది చూడొచ్చు మనకు. డోర్ ఓపెనింగ్, ఆర్టిఫిషియల్ లెదర్, సాఫ్ట్ మెటీరియల్, స్పీకర్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, మాన్యువల్ డోర్ ఓపెనింగ్ లివర్ కూడా ఉంది, ఎలక్ట్రిక్ లివర్ కాకపోతే. డైమండ్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ స్పీకర్ సిస్టమ్ అనేది చూడొచ్చు విత్ ఇంటిగ్రేటెడ్ లైటింగ్ సిస్టమ్. 15 కలర్ ambient లైటింగ్తో పాటు వస్తుంది. నా సీట్స్లో చూస్తే దీన్నే మనకు కార్ లాంచ్ సీట్స్ అని అంటారు, ఎక్స్క్లూజివ్ లాంచ్ సీటింగ్ అని అంటారు. హీటెడ్, వెంటిలేటెడ్ అండ్ యాక్టివ్ సీట్ వెంటిలేషన్ ఫంక్షన్, ఎంట్రీ స్కఫ్ ప్లేట్. ఒకసారి చెప్పులు ఇప్పేసి అయితే వెళ్తున్నాను నేను, ఎందుకంటే కార్ చాలా లగ్జరీగా ఉంది. సో అండ్ అయితే సపోర్ట్ చాలా బాగుంది అండ్ ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ అనేది దొరుకుతుంది మనకు మినిమం. అండ్ ఆల్సో మనకు ఫుట్ ఏరియా లైట్, బిజినెస్ క్లాసింగ్ సీటింగ్ పొజిషనింగ్ కూడా వస్తుంది మనకు. మినిమం అండ్ మ్యాక్సిమం సీటింగ్ అనేది చూడొచ్చు. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్, నా హైట్ 5.7కి ఇంకా ఇంత స్పేస్ ఉంది. ఫోల్డబుల్ హోల్డర్స్, అలాగే హుక్స్ చూడొచ్చు. దీంట్లో మనకు హెడ్లైనర్, అథ్రాసిటీ హెడ్లైనర్, రూఫ్ మౌంటెడ్ స్పీకర్స్, 13.1 ఇంచ్ మనకు టచ్ స్క్రీన్ థియేటర్ స్క్రీన్స్, లాంచ్ సీటింగ్, వైర్లెస్ ఛార్జర్, మసాజ్, హీటెడ్, వెంటిలేటెడ్, సాఫ్ట్ పిల్లోస్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, అలాగే వైర్లెస్ ఛార్జర్, సెంటర్ ఆర్మ్రెస్ట్, టైప్ సి పోర్ట్స్ అనేవి ఉంటాయి. దీన్ని పైకి పెట్టేస్తే మనకు ఇలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఐసోఫిక్ చేల్సీ స్మాన్స్ ఉన్నాయి. లెదర్ అయితే టాప్ నాచ్గా ఉంది. దీన్ని మనకు 4 జోన్ ఇండివిజువల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ అంటారు. చాలా ఎక్కువ వచ్చింది రియర్ వీల్ డ్రైవ్ కాబట్టి. ఇంకా BMW ఇంటరాక్షన్ బార్ డాష్ ఇలా ఉంటుంది. బ్యాక్ లైట్ డిజైన్ ఎలిమెంట్ క్రిస్టల్ గ్లాస్ స్టైలిష్ విత్ 15 ambient కలర్ లైటింగ్ సిస్టమ్, బీ పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్, సూట్ హుక్స్ అండ్ డోర్ క్లోజింగ్ బటన్ ఉంటుంది. ఒకసారి మీకు క్లోజ్ చేసి చూపిస్తాను. మాన్యువల్లీ క్లోజింగ్ అయితే ఉంటుంది అండ్ ఆటోమేటిక్ ఓపెనింగ్ డోర్ అనేది ఉంటుంది. సాఫ్ట్ క్లోజ్ డోర్స్ ఉన్నాయి, మాన్యువల్ ఓపెనింగ్ డోర్స్ కూడా ఉన్నాయి మనకు, ఎలక్ట్రిక్లే కాకుండా. సన్ బ్లైండ్ సిస్టమ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. మల్టిపుల్ సన్ బ్లైండ్స్ అనేవి ఆపరేట్ చేసుకోవచ్చు మనకి. ఇక్కడ కార్కి సంబంధించిన గ్రాఫిక్స్ చూడొచ్చు. సో ఇది రేర్ సన్ బ్లైండ్. 1 క్లిక్ ద్వారా మనకు ఆటోమేటిక్గా ప్రైవసీ అనేది వచ్చేస్తుంది. సో కార్ ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ దీనిలో. అండ్ ఆల్సో సైడ్ సన్ బ్లైండ్స్ కూడా ఆపరేట్ చేయొచ్చు రేర్వి. పైన మీకు సన్ రూఫ్, మూన్ రూఫ్ సిస్టమ్స్ కూడా ఆపరేట్ చేయొచ్చు. ఈ కార్లో మనకు పానోరామా గ్లాస్ రూఫ్, స్కై లాంచ్ విత్ ఇంటిగ్రేటెడ్ LED లైట్ గ్రాఫిక్స్తో పాటు వస్తాయి. సో డిస్ప్లే, సెట్టింగ్స్, హోమ్ బటన్, టెలిఫోన్, ఫైర్ టీవీ, క్లైమేట్ కంట్రోల్ ఇండివిజువల్, అలాగే ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ కూడా కావాలంటే అడిషనల్ పెట్టించుకోవచ్చు. డాష్ ఇలాగైతే ఉంటుంది. స్కూప్ డోర్ సీట్స్, ఎలక్ట్రిక్ ఓపెనింగ్ బటన్ డోర్స్ అనేవి చూడొచ్చు మనకి. ఈజీ ఓపెనింగ్ వేగా ఉంటాయి. సో కాకపోతే మెర్సిడీస్ లాగా కంప్లీట్ ఆటో ఓపెనింగ్ అయితే లేవు మనకు అంత లగ్జరీగా. సో మనకు ఫుట్ ఏరియా లైట్ ఇల్యూమినేషన్తో పాటు వస్తుంది అండ్ కూలింగ్ సిస్టమ్తో పాటు మూన్ రూఫ్ ఓపెనింగ్తో పాటు ఉంటుంది. పానోరామిక్ సన్ రూఫ్, స్కై లాంచ్ ఫంక్షన్ అనేది ఫస్ట్ i7లో తీసుకొచ్చారు, తర్వాత ఇందులో కూడా వచ్చింది. లాంగ్ సీట్స్, ఇది ఓవరాల్గా రేర్ నుంచి కంఫర్ట్గా అయితే ఎక్స్ట్రాడినరీ సాఫ్ట్ క్లోజ్ డోర్స్ కూడా ఉన్నాయి. ప్రీమియంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ రండి ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా మాట్లాడదాం. ఎమ్ స్పోర్ట్ ప్యాకేజ్లో BMW ఇండివిజువల్ ఇంటీరియర్స్ ఇవి. ఇండివిజువల్ మెరీనో అపోలోస్టీ, హెమ్ హెడ్లైనర్, అథ్రాసిటీ, అపోలోస్టీ BMW ఇండివిజువల్ లెదర్లో మెరీనో ఆమరోనో ఇంటీరియర్స్ అంటారు దీన్ని. ఆప్షన్ లైక్ స్మోక్ వైట్, మోచా, బ్లాక్, ట్రాఫ్టో ఆప్షన్ కూడా ఉన్నాయి. వైడర్ డోర్స్ ఓపెనింగ్, క్రిస్టల్ ప్యాటర్న్ ట్రిమ్ ట్రీట్మెంట్స్గా చూడవచ్చు మనకి. ఎలిమెంట్స్ అనేవి క్రిస్టల్ అండ్ గ్లాస్ ట్రిమ్ ట్రీట్మెంట్, లాక్ అండ్ అన్లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్, క్రిస్టల్ ట్రిమ్ ట్రీట్మెంట్, అలాగే మనకు డైమండ్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, 600 watts, హై గ్లాసీ ఫినిష్, పవర్ విండోస్, ఎంట్రీ స్కఫ్ ప్లేట్, BMW M లోగో. మనకు ఫ్రంట్లో మనకు యాక్టివ్ సీట్స్ వెంటిలేషన్ ఫంక్షన్, హీటెడ్, మసాజ్ ఫ్రంట్ సీట్స్ అనేవి ఉంటాయి.
సో మనకి డాష్ ట్రిమ్లో చూస్తే మనకి ఇంటీరియర్ ట్రిమ్ ఆప్షన్ కార్బన్ కూడా ఉంది. ఇది మనకు ఫైన్ లైన్ బ్లాక్ విత్ మెటాలిక్ ఎఫెక్ట్స్, మనకు గ్లాసీ సిగ్నేచర్ డిజైన్, మన క్రిస్టల్ అనే ఎలిమెంట్ ambient లైటింగ్ ట్రిమ్, ఏసీ వెంట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ బటన్ అనేది మనకు ప్యాసింజర్ ఇక్కడే ఉంది. ఇంటిగ్రేటెడ్ మన గ్లో బాక్స్ చూపిస్తాను మీకు అదర్ సైడ్ నుంచి. అండ్ ఇవి నార్మల్ మ్యాట్స్, మీకు BMW ఒరిజినల్ మ్యాట్స్ కూడా ఆప్షన్ అనేవి ఉన్నాయి. రెయినీ సీజన్ కాబట్టి ఇలాంటి మ్యాట్స్ బెటర్. సాఫ్ట్ క్లోజ్ డోర్ ఫంక్షన్ కూడా ఉన్నాయి. BMW 7 సిరీస్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ABS, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, పవర్ డోర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, డోర్ హజార్డ్ వార్నింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్, ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పజిమ్ మానిటర్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఇంజన్ ఇంబాజిలైజర్, క్రాష్ సెన్సార్స్, EBD, ESC, స్పీడ్ అలర్ట్, ఐసోపిక్ చైల్డ్ సీట్ మౌంట్, హెడ్ అప్ డిస్ప్లే, ప్రీ టెన్షనల్ ఫోర్స్ లిమిటర్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి, 360-degree కెమెరా, డైనమిక్ బ్రేక్ లైటింగ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, క్రాష్ కంట్రోల్స్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ డిస్టెన్స్ కంట్రోల్స్, క్రాష్ యాక్టివ్ హెడ్ రెస్టింగ్, యాక్టివ్ ప్రొటెక్షన్ విత్ ఆల్టర్నేటివ్ అసిస్టెన్స్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, మనకు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ విత్ ఇంటిగ్రేషన్, అకౌస్టిక్ పెడిస్ట్రియన్ డిటెక్షన్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, యాక్టివ్ పార్కింగ్ డిస్టెన్స్ కంట్రోల్ విత్ బ్యాకప్ అసిస్టెన్స్ అండ్ బ్లైండ్ స్పాట్ ప్రొటెక్షన్ లాంటివి ఎన్నో మనకు ADAS ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డాష్ నుంచి ఇలాగ ఉంటుంది. మనకు న్యూ 3-spoke స్టీరింగ్ వీల్, M Sport లెదర్ అప్ స్టీరింగ్ వీల్, వైడర్ డోర్స్ ఓపెనింగ్, క్రిస్టల్ ప్యాటర్న్ ట్రిమ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్, 2 memory function, heated electric and active seating ventilated front seats, 4 power windows, lock and unlock, center locking electrical adjustable electric foldable boot opening button, M Sport illumination scuff plate, front make active seats ventilated functions, auto headlamps controls, automatic door opening button, card holder, అలాగే మీకు ఇలిమినేటెడ్ అల్యూమినియం ఫుట్ పెడల్స్, ఫుట్ ఏరియా లైట్తో పాటు న్యూ స్టీరింగ్ వీల్ అనేది చూడొచ్చు. మనకు M స్టీరింగ్ వీల్ మనకు విత్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. అండ్ ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ విత్ ఇంటిగ్రల్ యాక్టివ్ ఫంక్షన్తో పాటు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఉంటుంది. సో ఫస్ట్ లుక్ ఆఫ్ లేయర్ డాష్ ఇలాగ ఉంటుంది. వెహికల్ ఆల్రెడీ ఆన్ ఉంది కాబట్టి టెక్ కనెక్ట్ కీ ఫీచర్స్, సేఫ్టీ గురించి ఒకసారి కంఫర్ట్లో మాట్లాడదాం. టెక్ ఫీచర్స్ నుంచి ఇదే మనకు 14.9 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, నావిగేషన్, 24 స్పీకర్స్, బవర్స్ అండ్ విల్సన్స్ ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు ఉంటుంది. దీంట్లో వైఫై, బ్లూటూత్, USB, AUX, రేడియో, 2D ఆడియో సిస్టమ్, రిమోట్ కంట్రోల్, వాయిస్ కమాండ్స్, BMW ఇంటిగ్రల్ పర్సనల్ అసిస్ట్, BMW కనెక్టెడ్ డ్రైవ్ టెక్నాలజీలో BMW ID, మై BMW యాప్స్లో డిజిటల్ కీ ప్లేస్, ఎమర్జెన్సీ లాక్స్, రియల్ టైమ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్, రిమోట్ మొబైల్ సర్వీసెస్, స్మార్ట్ ఫోన్ పార్కింగ్ లాంటివి ఎన్నో ఉంటాయి. ఒక ప్యాసింజర్ అలాంగ్, ఎయిర్ కన్సోల్ గేమ్స్, అండ్ ఆల్సో మనకు BMW అసిస్టెంట్, BMW మెసేజెస్, క్లైమేట్ కంట్రోల్, డిస్ప్లే, డోర్స్ అండ్ విండోస్, అలాగే మనకు డ్రైవింగ్ సెట్టింగ్స్, ఎక్స్టీరియర్ లైట్స్, ఇంటీరియర్ లైట్స్, కీస్, లైవ్ వెహికల్స్, మెసేజెస్, మనకు డ్రైవ్ రికార్డ్స్, పార్కింగ్, పర్సనల్ హాట్స్పాట్ అండ్ సీట్ సెట్టింగ్స్ వెళ్ళినట్టయితే మనకు కంఫర్ట్లో మసాజెస్ ఉన్నాయి. కంఫర్ట్, బేసిక్ అండ్ సీట్ పొజిషనింగ్ కంప్లీట్ ఎలక్ట్రికల్లీ సెట్ చేసుకోవచ్చు, లైక్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ది. అండ్ రేర్ కూడా మనకి ఇక్కడ నుంచి ఆపరేట్ అనేది ఉంటుంది. అలాగే మనకి టెలిఫోన్ సిస్టమ్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే లాట్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. లైక్ iDrive సెట్టింగ్స్లో లాంగ్వేజెస్, కీబోర్డ్, వాయిసెస్, యూనిట్స్, సౌండ్స్, రేట్ సెట్టింగ్స్, అండ్ ఆల్సో మనకు వెహికల్ సెట్టింగ్స్ కానీ డేటా అనలైజర్స్. సో ఇవన్నీ చూడొచ్చు. మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. థీమ్ స్క్రీన్స్ కానివ్వండి, యూట్యూబ్ కూడా మనకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఇంతకుముందు చెప్పాను కదా, లైఫ్ టైం ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేది హాట్స్పాట్కి ఉంటుంది. నావిగేషన్ అండ్ 4 zone ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇండివిజువల్లీ మనకైతే ఇందులోనే ప్రొవైడ్ చేస్తున్నారు. షార్ట్ కట్ వేజెస్ పైన మనకు ఎక్స్ట్రా వేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫేవరెట్స్లీ. ఇది ఓవరాల్గా టచ్ స్క్రీన్కి సంబంధించి మాట్లాడతాను. ఇదే BMW కర్వ్ డిస్ప్లేస్లో ఇంకోటి మనకు ఫుల్లీ డిజిటల్ 12.3 inch ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మనకి ఇందులో కూడా, విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్, స్పీడ్ విత్ టాకో. అండ్ ఫస్ట్లీ మనకి సీట్ బెల్ట్స్ కానివ్వండి, కంటెంట్స్లో మనకి చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీరు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. గెస్టర్స్, రేడియో అండ్ నావిగేషన్స్ కానివ్వండి, స్పీడ్ డిజిటలీ. అండ్ నెక్స్ట్ మీకు లేఅవుట్స్లో కూడా 3 లేఅవుట్స్ ఉన్నాయి. మీకు ఏ లేఅవుట్ నచ్చింది కమెంట్ చేయండి. 1, 2, 3లో స్పోర్ట్స్ లేఅవుట్ ఇది. అండ్ హెడర్ డిస్ప్లేస్ కూడా మనకు ఇక్కడ నుంచి చూడొచ్చు, లైక్ సీట్ బెల్ట్స్, నావిగేషన్, ఎవ్రీథింగ్. ఈ కార్లో మనకి హెడర్ డిస్ప్లే స్టాండర్డ్లీ ఉంటుంది. మీకు అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ప్రస్తుతం స్పీడో అయితే ఉంది. దీంతోపాటు మనకు నావిగేషన్ కానివ్వండి, కంపాస్, ఎవ్రీథింగ్ మీకు హెడప్ డిస్ప్లే అయితే క్లియర్గా విజిబుల్గా ఉంటుంది డ్రైవ్ చేసేటప్పుడు. సో ఇది ఓవరాల్గా హెడప్ డిస్ప్లేకి సంబంధించి చూస్తాను. BMW ఇంటిగ్రేషన్ బార్స్లోనే బ్యాక్ లైట్ డిజైన్ ఎలిమెంట్ క్రిస్టల్ గ్లాస్లోనే క్లైమేట్ కంట్రోల్ లామినేటెడ్ గ్లాస్ విండ్ స్క్రీన్గా మనకు టచ్ తోటే మనకు గ్లో బాక్స్ కూలింగ్ అండ్ లైట్ ఫంక్షన్, హజర్ లైట్ అండ్ మనకు ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్స్, మనకి ఇండివిజువల్ క్లైమేట్ కంట్రోల్ అనేది చూడొచ్చు. డిఫాగర్స్ కూడా మనకి టచ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 15 కలర్ మల్టీ ambient లైటింగ్ కలర్ సిస్టమ్తో పాటు వస్తుంది. అలాగే AC వెంట్స్ ఓపెన్ అండ్ క్లోజ్, వైర్లెస్ ఛార్జర్, ఇండివిజువల్ కప్ హోల్డర్స్, ఫాక్స్‌వుడ్ ట్రిమ్ ట్రీట్మెంట్. అండ్ ఇదే మనకు BMW హ్యాండ్మేడ్ క్రిస్టల్ జ్యువెల్ నాబ్ సెంటర్ కన్సోల్ క్రాఫ్టెడ్ క్లారిటీతో పాటు
సో ఇంతకుముందు నేను దీని ద్వారానే బ్రౌజ్ చేసి చేయబెట్టకుండానే కర్వ్ డిస్ప్లేది. అండ్ వాల్యూమ్ రోలర్ బటన్స్, పార్కింగ్ సెన్సర్స్, కెమెరా వ్యూ బటన్, సస్పెన్షన్, స్ప్లిట్ సెంటర్ ఆర్మ్రెస్ట్, డీప్ స్టోరేజ్ స్పేస్, టైప్ సి పోర్ట్ యూఎస్బి, క్లోజింగ్ చేసేసుకుందాం. నెక్స్ట్ మీకు స్టీరింగ్ వీల్ వచ్చేసి న్యూ లెదర్ స్టీరింగ్ వీల్ విత్ న్యూ 3 స్పోక్, వాక్నాప్ లెదర్ ఎం బ్యాచింగ్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్, BMW లోగో, ఎం బ్యాచింగ్. సో మనకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఉంటుంది. దీన్ని ఆల్సో మనకు ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఇంటిగ్రల్ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్టీరింగ్ అంటారు. టిల్టెడ్ అండ్ టెలిస్కోపిక్ పిలియన్ రీచ్ అండ్ ర్యాక్ అనేది మనకు సో ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు డెఫినెట్లీ ఈ ప్రైస్ పాయింట్లో లగ్జరీ ఫీచర్స్లో వస్తుంది. అండ్ ప్యాడల్ షిఫ్ట్ ఇస్ బూస్ట్, మైనస్ అండ్ ప్లస్, మనకు వైపర్స్ కంట్రోల్స్, ఇండికేటర్ అండ్ లైట్ కంట్రోల్, హెడ్ అప్ డిస్ప్లే, సాఫ్ట్ టచ్ డాష్ లేఅవుట్ లే డిజైన్, ఆటో డిమింగ్ IRVM, మిర్రర్లెస్. మనకి ఇక్కడ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. లైట్స్ కంట్రోల్స్ ఉన్నాయి, డోర్ లైట్స్ కంట్రోల్స్, టచ్ కంట్రోల్స్, సన్ రూఫ్ కంట్రోల్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ SOS ఎమర్జెన్సీ. సో ఈ రెండు కూడా మనకు లైట్స్ కంట్రోల్ చూడొచ్చు, డోర్ లైట్స్. నెక్స్ట్ మీకు సన్ రూఫ్ అనేది మూన్ రూఫ్ ఓపెన్ అవుతుంది, బట్ పానరామిక్ సన్ రూఫ్ ఓపెన్ అవ్వదు. ఈ కార్లో కేవలం మూన్ రూఫ్ మాత్రమే ఓపెన్ అవుతుంది, అది కూడా సింగిల్ టచ్లో కనుక ప్రెస్ చేస్తే మనకు బోత్ ద సైడ్స్ కూడా ఆపోజిట్ వేగా మనకు మూన్ రూఫ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. స్ప్లిట్ బార్ డిజైన్గా అయితే ఉంటుంది మనకు. సో ఇది మనకు ఇంటిగ్రేటెడ్ పానరామిక్ సన్ రూఫ్ విత్ లైట్ సిస్టమ్స్, SOS ఎమర్జెన్సీ, విత్ మానిటరీ మిర్రర్ లైట్ ఫంక్షన్ ప్యాసింజర్కి ఉంది. సన్ వైజర్లో ఇక్కడ కూడా సేమ్. అండ్ బ్లూటూత్ స్పీకర్ మైక్స్, బ్లాక్ హోల్డర్, ఆల్టమిక్ హెడ్లైనర్ అల్కంటారా ట్రీట్మెంట్ విత్ స్పీకర్ మౌంటెడ్. సో లగ్జరీకి ఇంకొక పేరు అంటే 7 సిరీస్ అని చెప్పాలి. ఇంతకు మించిన మనకు లగ్జరీ ఫీచర్స్ అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. S క్లాస్ దీనికన్నా కొంచెం లగ్జరీగా ఉంటుంది, ఒప్పుకోవాల్సిందే. సో మనకు డోర్ ఓపెనింగ్ ఎలక్ట్రికల్ చూడొచ్చు, ఆటోమేటిక్ ఓపెన్ అనేది అవుతుంది. కాకపోతే మనకు వాల్ టచ్ అవుతుందో లేదా అని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే దానికి సెన్సర్స్ అనేవి ఉండవు, దానికి లిమిటెడ్గా ఉంటుంది. రండి ఇంజన్ గురించి కూడా మాట్లాడదాం. ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడ ఉంది. 2 టైమ్స్ మనకి ఇలా ప్రెస్ చేస్తే BMW కార్స్లో హుడ్ ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి పెట్రోల్ ఇంజిన్, మీకు డీజిల్ కూడా కావాలంటే రివ్యూ తీసుకొస్తాను. సో ఫస్ట్లీ మనకి ఇది i358 టర్బో L6 పెట్రోల్ ఇంజిన్, 2998cc డిస్ప్లేస్మెంట్ పెట్రోల్లో మనకు హైడ్రాలిక్ స్ట్రక్స్ ద్వారా ఓపెన్ అవుతుంది. ఇన్లైన్ 6 సిలిండర్స్ ఇంజిన్ ఇది, 24 వాల్వ్స్ ఉంటాయి, టర్బో చార్జర్, 381 bhp పవర్ తీస్తుంది, 520 Nm ఆఫ్ టార్క్ ద్వారా. అండ్ ఇందులో మీకు స్ట్రిప్ట్రానిక్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ లివర్ ఉంటుంది, ఆటోమేటిక్ గేర్, 48 వాట్స్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా 18 bhp పవర్ పెరిగి 200 Nm ఆఫ్ టార్క్ ఎక్కువగా వస్తుంది ఆల్ వీల్ డ్రైవ్లో. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ రిసెప్షనరీ డిస్ప్లేతో పాటు BS6 phase 2 ఇంజిన్ ఇది. టాప్ స్పీడ్ 250 వరకు వెళ్తుంది, 0 to 100 5.4 సెకండ్స్లో రీచ్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ యాక్టివ్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వస్తుంది. 8 డ్రైవ్ మోడ్స్ ఉంటే మనకు పర్సనల్, స్పోర్ట్ ప్లస్, అండ్ ఇంకోటి మనకు కంఫర్ట్లో చూపెట్టాను. మైలేజ్ 12.61 అంటారు, రియల్ వరల్డ్లో 10 వరకు కూడా మనకి ఎక్కడ కూడా పోదు. అండ్ నెక్స్ట్ మనకు రేర్ వీల్ స్టీరింగ్ అనేది ఓన్లీ i7లో వస్తుంది. డీజిల్ కూడా తీసుకుంటే మనకు B57 టర్బో L6 2993cc డిస్ప్లేస్మెంట్, డీజిల్, ఇన్లైన్ 6 సిలిండర్ 24 వాల్వ్స్ టర్బో చార్జర్, 375 bhp పవర్, 520 Nm ఆఫ్ టార్క్, సేమ్ పవర్ ట్రైన్స్, మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్, 8 స్పీడ్ ఆటోమేటిక్, రేర్ వీల్ డ్రైవ్, BS6 phase 2, టాప్ స్పీడ్ 250 వరకు వెళ్తుంది, 0 to 100 4.7 సెకండ్స్లో రీచ్ అవుతుంది. మైలేజ్ 16 అంటారు, రియల్ వరల్డ్లో 14 ఎక్కడ కూడా పోదు. ఇక BMW యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యారిస్టర్ మోటర్ అండ్ వాక్టరీ అంటారు, షార్ట్కట్లో BMW. ఫస్ట్ జనరేషన్ BMW 7 సిరీస్ 1977లో వచ్చింది, సెకండ్ జనరేషన్ 1986లో, థర్డ్ జనరేషన్ 1994, ఫోర్త్ జనరేషన్ 2001లో, ఫిఫ్త్ జనరేషన్ 2008లో, సిక్స్త్ జనరేషన్ 2015లో, ఇప్పుడు ప్రజెంట్ 7th జనరేషన్ 2022లో లాంచ్ అయింది. ఇది 2024 లేటెస్ట్ మోడల్. ప్రజెంట్ మోస్ట్ ఫేమస్ మోడల్స్ మన ఇండియా BMW కార్స్లో X1, X7, Z4, 5 సిరీస్ అండ్ X5. సో Z4 రివ్యూ ఎవరు కావాలో కామెంట్ చేయండి, డెఫినెట్లీ తీసుకొస్తాను. అప్కమింగ్ మోడల్స్ ఆఫ్ BMWలో M3, M6, M5 కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేసిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ X7 అండ్ 2025 మోడల్ లాంచ్ అవబోతుంది. కంపేర్ టు టయోటా, హోండా, మెర్సిడీస్ చూస్తే BMW అనేది లెస్ రిలయబుల్ అండ్ రీసేల్ వాల్యూ అనేది ఉంది. BMWలో హైయెస్ట్ సెల్లర్ ఇండియన్ కార్ ఏదైనా ఉందంటే 3 సిరీస్. సో నెక్స్ట్ మనకి BMWలో మినీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మినీ కూపర్ అండ్ కంట్రీ మ్యాన్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూస్ ఉన్నాయి. లేటెస్ట్ కూపర్ S కూడా మన ఛానల్లో తొందరలో వస్తుంది. అలాగే హైయెస్ట్ సేల్స్ ఆఫ్ BMW కార్స్ ఏ కంట్రీ అంటే US అని చెప్తారు. కరెంట్ మోడల్ BMW 7 సిరీస్ మీరు చూస్తుంది 53.2%, ఫ్రంట్లో రేర్ వచ్చేసి 46.8% వెయిట్ డిస్ట్రిబ్యూషన్తో ఉంటుంది, డ్రైవింగ్ డైనమిక్స్ బెటర్గా ఉండడానికి. ఈ కార్ పర్చేస్ చేసే ముందు మీకు ఇంకా ఎక్స్ట్రా మనీ ఉంటే మీ దగ్గర డెఫినెట్లీ ఇండివిజువల్ గ్రైన్ లూసో ఇంటీరియర్స్, వుల్ అండ్ కాశ్మీరీ కాంబినేషన్లో మీరు ఇంటీరియర్ కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ స్నో అండ్ గ్రే కాంబినేషన్ కూడా ఎక్స్ట్రా అయితే పే చేయాలి. ఆప్షన్ ట్రిమ్ లైక్ కార్బన్ ఫైబర్ మెటీరియల్స్ అండ్ ఇంటీరియర్ విత్ సిల్వర్ స్టిచ్చింగ్స్ కూడా మీకు పియానో బ్లాక్ కావాలని కూడా ఎక్స్ట్రా అయితే స్పెండ్ చేయాలి మీరు అని. ఈ కార్ యొక్క అడిషనల్ కీ ఫీచర్స్ గురించి మాడితే రిమోట్ క్లైమేట్ కంట్రోల్, రిమోట్ ట్రంక్ ఓపెనింగ్, రిమోట్ లాక్ అండ్ అన్లాక్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, క్రూజ్ కంట్రోల్, ఫైండ్ మై కార్, రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్, స్మార్ట్ యాక్సెస్ కార్డ్ ఎంట్రీ,
కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, కూల్ గ్లో బాక్స్, లేన్ చేంజ్ ఇండికేటర్, NFC కీ కార్డ్ లాంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా హైలైట్స్ ఆఫ్ ద 7 సిరీస్ గురించి మాట్లాడితే హై క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. హ్యాండ్ క్రాఫ్టెడ్ మెటీరియల్స్ని యూజ్ చేస్తారు. ఎర్గనామికలీ పర్ఫెక్టెడ్గా అండ్ డివిజన్ టెక్నాలజీ అనేది ఉంటుంది ఈ కార్లో. ఇక BMW రిమోట్ సిస్టమ్ ద్వారా అప్డేట్స్ ద్వారా ఎంజాయ్ లేటెస్ట్ ఫంక్షన్స్ అండ్ ఫీచర్స్ అనేవి OTA అప్డేట్స్ ద్వారా ఎప్పుడు అప్డేట్స్లో ఉంటుంది మనకు సిస్టమ్ అనేది. BMW డిజిటల్ కీ కూడా వస్తుంది మీకు. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ బై యాప్ ద్వారా మీరు లాక్ అండ్ అన్లాక్ అండ్ 5 మెంబర్స్ కూడా ఒకేసారి మీ యాప్ అనేది యూజ్ చేయొచ్చు ఇంట్లో. ఒకవేళ 5 మెంబర్స్ ఈ కార్ని యూజ్ చేస్తే కనుక. BMW అనేది మోస్ట్ ఫేమస్ అవ్వడానికి రీజన్ వచ్చేసి సుపీరియర్ ఇంజిన్స్ అనేవి ఉంటాయి. ఇన్నోవేషన్ టెక్నాలజీతో పాటు లగ్జరీ కంఫర్ట్ మనం చూసాం ఇందాక అండ్ ఇంప్రెసివ్ వాల్యూ అనేది ఉంటుంది. BMW లగ్జరీ బ్రాండ్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్ ఇన్ ద మెయింటెనెన్స్ అని చాలామంది అంటారు. అందులో 7 సిరీస్ అనేది ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత కొంచెం పెరుగుతుంది. 5 ఇయర్స్ వరకు సర్వీసింగ్ కాస్ట్ అనేది 740 అయింది. ఎవ్రీ ఇయర్ మీకు కేవలం 14,968 రూపాయలని అఫీషియల్గా చెప్తున్నారు. 5 ఇయర్స్కి కేవలం 136,364 రూపాయలు అనేది అఫీషియల్గా చెప్పారు. ఇంకా BMW 7 సిరీస్ యొక్క వారంటీ మాట్లాడితే 2 ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇస్తుంది కంపెనీ. 3 ఇయర్స్ 40,000 కిలోమీటర్స్ సర్వీస్ ఇంక్లూజివ్ ప్యాకేజ్లో 75,000 నుంచి స్టార్ట్ అవుతుంది మీకు సర్వీస్ ప్యాకేజ్ అనేది. సో ఇంకా ప్రాపర్ రైవల్ ఆఫ్ BMW 7 సిరీస్ ఒకే ఒక కార్ ఏంటంటే మెర్సిడీస్ బెంజ్ S క్లాస్. తొందరలో ఆ రివ్యూ కూడా వస్తుంది, వెయిట్ చేయండి. అండ్ Porsche 911 తీసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్, బట్ అది ఫాస్ట్గా ఉంటుంది, సెగ్మెంట్లోకి రాదు. Audi A8 కూడా కన్సిడర్ చేయొచ్చు. మెర్సిడీస్ మేబాజ్ కూడా వస్తుంది మనకు S క్లాస్లో. సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయింది, సారీ ఫర్ దట్. బట్ డీటెయిల్ రివ్యూ కావాలంటే డెఫినెట్లీ బైకర్స్ బో తెలుగులో ఎప్పుడు కూడా ఉంటుంది. సో దట్ ఈస్ గైస్ 2024 BMW 7 సిరీస్ 740i స్పోర్ట్ డీజిల్ వర్షన్ ఆర్ i7 కావాలంటే కామెంట్ చేయండి. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఈ కార్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి. డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. మరి నేను మీ బైకర్స్ బస్ని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.